శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 27, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్లోని అబూ ఫతైరా ప్రాంతంలోని ఒక కార్ వాష్ కంపెనీలో పనిచేసినటువంటి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక కార్మికుడిని ఒక MOA అధికారి విచక్షణారహితంగా కొట్టాడు అని చెప్పేసి ఒక వీడియో అయితే కనుక హల్చల్ చేసింది. ఆ వీడియో హల్చల్ చేసిన తర్వాత అధికారులు దానికి స్పందించి MOA అధికారులు ఎవరైతే ఆ వ్యక్తి పైన చేసుకున్నటువంటి అధికారులు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏమైనా తెలియజేశారంటే, చట్టానికి ఎవరు అతీతులు కాదు, అందుకు గాను ఈ అధికారిని మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అతనిపైన తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నట్టు వాళ్ళు తెలియజేశారు. జనరల్గా మనకి కువైట్లో ఫింగర్స్ పడి ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా మనకి రావడానికి అతనికి అవకాశం ఉండదు. అయితే కొంతమంది అనధికారికంగా దొంగతనంగా రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విధంగా కువైట్లో ఫింగర్స్ పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒక 530 మంది మళ్ళీ తిరిగి 2022 సంవత్సరంలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా కువైట్కి రావడానికి ప్రయత్నం చేసినట్టు, వారిని మళ్ళీ అదుపులో తీసుకొని వారి సొంత దేశాలకు పంపించడం ఇలాంటివి చేసినట్టు కువైట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులు అయితే కనుక తెలియజేశారు. ఈ 530 మందిలో ఒక 120 మంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మంది ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ 530 మందిలో కూడా ఎక్కువ ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంటే ఫింగర్స్ పడి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఏ విధంగా రావడానికి ప్రయత్నం చేస్తారు? డూప్లికేట్ పాస్పోర్ట్ చేయించుకొని రావడం, లేదంటే వీళ్ళ పేర్లు ఇలాంటివి మార్చుకొని రావడం, ఈ విధంగానే ఎక్కువ శాతం మంది రావడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది, వస్తున్నారు. కాకపోతే ఎక్కడ దొరికిపోతున్నారు వీళ్ళు? ఫింగర్ ప్రింట్స్ దగ్గర దొరికిపోతున్నారు. కువైట్కి వచ్చిన తర్వాత కంపల్సరీగా ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు కదా, అక్కడ దొరికిపోతున్నారు. అయితే 2011కు ముందు అయితే కనుక ఈ విధంగా చేసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది కువైట్లోకి అయితే కనుక ఈజీగా రాగలిగేవారు. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ అయితే కనుక ఉండేది కాదు. ఫింగర్ ప్రింట్స్ లేకుండా మామూలుగా కువైట్లోకి ఎంట్రీ అయిపోయేవాళ్ళు, ఇబ్బంది లేకుండా వచ్చేసేవాళ్ళు. అయితే 2011 తర్వాత ఇలాంటివన్నీ నిషేధించారు. ఎవరైతే ఫింగర్ ప్రింట్స్ పడి వెళ్ళుంటారో అలాంటి వారిని మళ్ళీ కువైట్కి రావాలంటే ఈజీ కాదు, ఇప్పుడు చాలా కష్టతరం చేస్తారనమాట. దానికని కొంత టెక్నాలజీ కూడా యాడ్ చేశారు. సిస్టమ్స్లో ఎప్పటికప్పుడు డేటా అనేది స్టోర్ చేస్తున్నారు. ఈ కారణం చేత వీళ్ళందరూ దొరికినట్టు చెప్తున్నారు. అయితే ఈ గల్ఫ్ దేశాల్లో వీళ్ళకి ఒక రూల్ అనేది ఉంటుంది. అంటే ఈ GCC కంట్రీస్లో ఎవరిపైనైనా సరే ఈ విధంగా ఫింగర్స్ పడి వెళ్ళిన తర్వాత ఇలాంటి డేటా ఏదైతే ఉంటుందో ఈ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన డేటాని గల్ఫ్ దేశాలు ఒక దేశం ఇంకొక దేశంతో డేటా అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటుంది. అంటే ఒకరికొకరు అందిపుచ్చుకుంటుంటారు. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడైనా సరే ఎవరిపైన ఏదైనా ఫింగర్స్ పడి వాళ్ళ దేశ బహిష్కరణ గురైందంటే వారికి సంబంధించిన డేటా మిగతా అన్ని దేశాల్లో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ బహిష్కరణ గురైన వాళ్ళు వేరే దేశాల్లో కొంతమందికి వీసాలు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. అది ఏంటివి? చిన్న చిన్న వాటికి, ఇప్పుడు ఇంట్లో అంటే పారిపోయారు, లేదంటే ఏదో గరామం ఉండింది, ఇలాంటి వాటికి అయితే కనుక ఓకే, వాళ్ళంటి వాటికి పెద్ద అబ్జెక్షన్ చేయరు, అక్కడ వీసాలు ఏదైనా పుడతాయి. అయితే క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటాయి చూడండి, అలాంటి వాటికి మాత్రం కంపల్సరీగా మిగతా GCC కంట్రీస్ ఏ కంట్రీస్లో కానీ వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ డేటా అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందులో ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం ఒక వ్యక్తి ఎవరైనా సరే కువైట్ నుంచి బయటికి వెళ్ళడానికి కానీ అలాగే బయట నుంచి కువైట్కి రావడానికి కానీ ట్రై చేసినప్పుడు వారికి సంబంధించిన డేటా ఆ సిస్టంలో వితిన్ 3 seconds, అంటే 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే డేటా అనేటువంటిది చూపించేస్తుంది. వారికి సంబంధించిన డేటా, వారిపైన ఫింగర్ ప్రింట్స్ కానీ ఇలాంటి ఏదైనా ఉంటే చూపిస్తుందంట. ఎందుకుంది దాని దేశ బహిష్కరణ గురయ్యారా ఇలాంటివన్నీ దాంట్లో వచ్చేస్తాయంట. దాంతోపాటుగా ఎవరిపైన ట్రావెల్ బ్యాన్ ఉన్నా, లేదు ఏదైనా మిగతా కేసులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటి వాటిల్లో ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఇందులో వచ్చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏదైనా వాంటెడ్ లిస్ట్లో ఉంటారు, ఏదైనా కేసులు పైన పెట్టండి వాంటెడ్ లిస్ట్లో తప్పించుకొని తిరుగుతుంటారు, ఇలాంటి కూడా అక్కడ వచ్చేస్తాయని చెప్తున్నారు. అది కూడా వితిన్ 3 seconds అక్కడికి వెళ్ళి మనం ఫింగర్ పెట్టగానే లేదా పాస్పోర్ట్ వాళ్ళ చేతికి ఇవ్వగానే 3 సెకండ్లోనే మన డేటా అనేది ఓపెన్ అయిపోతుంది. అంతటి టెక్నాలజీ కలిగినటువంటి సిస్టమ్స్ని ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే కాదు, కువైట్కి రావడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో, భూమార్గం, జల మార్గం, వాయు మార్గం, అంటే విమానాశ్రయాలు, ఈ పోర్ట్లు అంటే పడవల ధర వస్తుంటారు కదా అది, అలాగే రోడ్డు మార్గం ధర వచ్చేది, ఈ అన్ని చోట్ల ఈ చెకింగ్ పాయింట్స్ దగ్గర అయితే కనుక ఈ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. కాబట్టి ఫింగర్స్ పడిన వాళ్ళు మళ్ళీ కువైట్లోకి ఎంటర్ అవడం అనేది 99.9% అసాధ్యం.
ఇంకా మిగతా అయినటువంటిది ఏదైనా వాస్తాలు ఇలాంటివి ఉండి ఏదైనా వస్తే అది మనం చెప్పలేం కదా, తప్ప అది అనఫిషియల్ కాబట్టి. అఫిషియల్గా అయితే 99.9% మంది రావడానికి అయితే ఇంకా కుదరదు. కొంతమంది అనుకుంటుంటారు ఫింగర్స్ పెడితే 5 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాయంట కదా, వచ్చేయచ్చంట కదా, మా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్పి. సో అవన్నీ అబద్ధాలండి. ఎవరైతే ఈ వాస్తవాల ద్వారా వస్తుంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చుంటే తప్ప మామూలుగా అయితే రావడానికి కుదరదు. అది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఫింగర్స్ అనేటువంటిది అలాగే ఉంటాయి సిస్టమ్స్లో. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా దయతలిచి పలానా కేటగిరీ వాళ్ళని తీసేయని అని చెప్పేసి అలాంటివి ఏదైనా తీసేసి ఉంటే, లేదు మనం ఏదైనా వాస్తాలు పెట్టుకుని వచ్చింటే అలా వచ్చిండొచ్చు తప్ప మామూలుగా అయితే ఫింగర్స్ తీసేయడం అంటూ ఉండదు. సిస్టమ్స్లో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఫింగర్స్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు దొంగ పాస్పోర్ట్లు, అలాగే మీ పేర్లు మార్చుకుని రావడం, అలాగే ఫింగర్స్ని చేంజ్ చేసుకుని సర్జరీలు చేయించుకుని రావడం ఇలాంటివి అయితే కనుక చేయకండి. ఎక్కడో దగ్గర కంపల్సరీ దొరికిపోతారు. దొరికినప్పుడు ఇంకా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే దేశద్రోహం చేస్తున్నాడు, దాంతో సమానం అనమాట అది. కొంతమందిని ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపిస్తారు, కొంతమంది లోపలికి వచ్చిన తర్వాత దొరుకుతారు. ఖాదీ వాళ్ళకైతే 100% ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఎయిర్పోర్ట్లోనే ఫింగర్స్ తీసుకుంటారు. సూన్ వాళ్ళకి మాత్రం బయట తీసుకుంటారు కాబట్టి కువైట్లోకి అయితే ఎంటర్ అవ్వగలరు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫింగర్స్కి వెళ్ళినప్పుడు 100% దొరికిపోతారు. ఓకేనా? ఇప్పుడు అందులో కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఫింగర్ ప్రింట్సే కాకుండా ఐస్ స్కానర్ కూడా పెడుతున్నారు. సో కంటిని కూడా స్కాన్ చేస్తారు. సో అప్పుడు కంటిని మార్చలేరు కదా. ఫింగర్ ప్రింట్స్ అయితే ఏదో సర్జరీ చేసుకుని రావచ్చు, కంటిని ఏం చేస్తారు? అక్కడ 100% దొరికిపోతారు. కాబట్టి ఈ విధంగా రావడానికి మాత్రం దయచేసి ప్రయత్నం చేయకండి. ప్రయత్నం చేసి మీ డబ్బులు, మీ సమయము మొత్తం అంతా వేస్ట్ చేసుకోకండి. వాస్తవాలపైన వస్తూ ఉంటే అది అనఫిషియల్, దాని గురించి నేనైతే ఇంకా ప్రస్తావించను. అఫిషియల్గా అయితే మాత్రం ఈ విధంగా రావడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్కి సంబంధించిన ఒక 3 పౌరులు మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నారని చెప్పేసి అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి సుమారుగా 5 కేజీల హాషిష్, 15,000 లిరికా మాత్రలు, 1 కేజీ కెమికల్స్, అంటే మాదక ద్రవ్యాలు తయారడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ అనమాట, అలాగే 100 గ్రాముల మెత్, మరియు వీటిలో కొన్ని వస్తువులను అమ్మగా వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రిఫర్ చేశారు. జహరా ప్రాంతంలో కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఓసి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు, అలాగే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ సంయుక్తంగా తనిఖీలు అయితే నిర్వహించారు. కువైట్లోని జహరా ప్రాంతంలోని ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ జరిపిన తనిఖీల్లో ఎవరైతే ఈ వర్క్షాపులు నిర్వహిస్తుంటారో, కారు రిపేర్ చేసేటువంటి షాపులు ఉంటాయి కదా, అందులో ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించుంటారో అలాంటి వారిపైన వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 42 షాపులకి వీళ్ళు ఎంఓసి వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు విద్యుత్తుని కూడా కట్ చేస్తారని, అంటే ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించుంటారో అలాంటి వాటికి ఒక 42 షాపులకి కరెంట్ అనేటువంటిది తీసేయడం జరిగింది. అలాగే ఒక 16 షాపులకి ఈ విద్యుత్తు మరియు నీటి శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హెచ్చరిక నోటీసులు అనేటువంటిది అంటించారంట. అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు లైసెన్స్ లేకుండా ఆహార పదార్థాలని సప్లై చేస్తున్నటువంటి, అంటే తీసుకెళ్తున్న డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక 15 మంది పైన ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా హెల్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పైరీ అయిపోయి ఇంకా వాళ్ళు ఆ షాపులో పనిచేస్తున్నందుకు గాను, అంటే ఈ ఫుడ్ తయారు చేసినటువంటి షాపులు ఏవైతే ఉంటాయో అందులో పనిచేస్తున్నటువంటి ఒక 11 మంది పైన కూడా ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ హోటల్స్ లాంటి చోట అక్కడ పనిచేసే వాళ్ళకి హెల్త్ కార్డు తప్పనిసరి. ఆ హెల్త్ కార్డు ఎక్స్పైరీ అయిపోయినా కూడా అక్కడ పనిచేస్తుంటారు చూడండి, రెన్యువల్ చేసుకోకుండా, అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఒక 11 మంది, ఫుడ్ డెలివరీ చేస్తున్న డ్రైవర్లు ఒక 15 మంది, ఇలాగ కొన్ని షాపులకి అయితే కరెంట్ కూడా కట్ చేస్తారంట. సో ఈ విధంగా తనిఖీలు అయితే నిర్వహించారు నేను జహరా ప్రాంతంలో. సో మొత్తం ఏంటంటే నేను జహరా ప్రాంతంలో చాలా ఎక్కువగానే తనిఖీలు నిర్వహించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే ఒక 540 ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు నిన్న ఒక్క రోజునే. అది ఇవన్నీ కూడా కువైట్కి సంబంధించినటువంటి ఈ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో జరిగినటువంటి. కాబట్టి ఏ ఒక్క ట్రాఫిక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారని కాదు, ఒక్కొక్కసారి ఈ విధంగా దాడులు కూడా జరుగుతుంటాయి. చూడండి ఎంతమంది వచ్చారు, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఓసీ వాళ్ళు,
విద్యుత్ మరియు నీటి శాఖ వాళ్ళు, అలాగే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఒక్కసారిగా తనిఖీలు నిర్వహించారంటే ఒకసారి ఊహించండి తనిఖీలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో. మన భారతదేశంలో యూపీఐ సేవలు అంటే గూగుల్ పే, ఫోన్పే లాగా యూపీఐ అని చెప్పేసి ఉంటుంది కదా, అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన సర్వీస్, ఇది యూనిఫైడ్ ఇంటర్ పేమెంట్స్ సర్వీస్ అన్నమాట. సో దీన్ని జనరల్గా మన భారతదేశంలో మాత్రం ప్రస్తుతానికి మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ యూపీఐ సేవల్ని ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అది కూడా ఒక 10 దేశాలకి ప్రస్తుతానికి అందజేయడానికి వీళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అది కూడా ఏప్రిల్ 30లోగా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించిన ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి కొన్ని సూచనలు అయితే వచ్చాయంటే, కొన్ని రిక్వెస్ట్లు అయితే రావడం జరిగిందంట. సో దాని గురించి చెప్పేసి వీళ్ళు ప్రస్తుతానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఏప్రిల్ 30 లోపు ఆ సర్వీస్ని అయితే అందుబాటులో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎవరికైతే ఎన్ఆర్ఈ అలాగే ఎన్ఆర్ఓ ఖాతాలు ఉంటాయి, అంటే అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వారికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో, అంతర్జాతీయ ఫోన్ నెంబర్, అంటే మనం బయట దేశాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ వాడుతుంటారు కదా, అలాంటి ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఈ సర్వీస్ను వాడడానికి అవకాశం ఉంటుంది. అయితే స్టార్టింగ్లో ఒక 10 దేశాలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మరి ఆ 10 దేశాలు ఏమిటని మనం చూస్తే అందులో మన కువైట్ ఉందా లేదా మనం చూసుకున్నట్టయితే ముందుగా మనం లిస్టు చూద్దాం. మొదటగా వచ్చి సింగపూరు, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, అలాగే యుఎస్ఏ, యూకే, వీటితో పాటుగా ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి. అంటే మొత్తం ఈ 10 దేశాలు ఉన్నాయి. అయితే ఇందులో కువైట్ అయితే కనుక లేదు. గల్ఫ్ దేశాలకు సంబంధించినవి ఓన్లీ ఖతారు, ఓమను, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి. ఇంకా మిగతా మీకు తెలిసిందే కదా, యూకే, సింగపూరు, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, అలాగే యుఎస్ఏ. ఇక్కడ ఈ దేశాల్లో మన భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి దేశంలో వాళ్ళు యూజ్ చేస్తున్న ఫోన్ నెంబర్ ద్వారానే ఈ సర్వీసులను వినియోగించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఏప్రిల్ 30 లోపు అందుబాటులో తీసుకురానున్నట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటి ఇది ప్రారంభించడానికి ముందు ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే అందడానికి అవకాశం ఉంది. సో మన కువైట్కి అయితే ప్రస్తుతానికి లేదు. ఒకవేళ భవిష్యత్తులో వచ్చినా కూడా రావచ్చు. ఒకవేళ వస్తే చాలా సంతోషం. మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి గాను మనకంటూ ఒక గౌరవం లభించినప్పుడు, లేదు మనం పదవి విరమణ చేస్తున్నప్పుడు మనకి ఒక సర్ప్రైజ్గా ఏదైనా ఒక ఈవెంట్ కానీ లేదంటే వేరే ఏదైనా సరే ఏర్పాటు చేసినప్పుడు అది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి ఉదాహరణగానే ఈ పామ్ బీచ్ కౌంటీ, ఇది ఫ్లోరిడా దేశంలో ఉంటుంది. ఈ ఫ్లోరిడా దేశంలో పామ్ బీచ్ కౌంటీ అనేటువంటి ప్రాంతంలో ఈ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ అధికారిగా పనిచేసినటువంటి నాన్సీ అనేటువంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ వచ్చి సుమారుగా 40 సంవత్సరాలుగా అక్కడ ఈ కమ్యూనికేషన్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే రిటైర్డ్ అయ్యి ఆవిడ బయట వచ్చిన తర్వాత ఆవిడకు ఒక సడన్ సర్ప్రైజ్గా వచ్చింది. ఏమిటంటే ఆవిడ రిటైర్డ్ అయ్యి బయట వచ్చారు. బయట వచ్చిన తర్వాత ఒక్కసారిగా కార్లన్నీ సైరన్ తోటి వచ్చేసాయి, పోలీస్ కార్లు. ఈవిడికి డౌట్ వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ, ఇన్ని కార్లు ఎందుకు వెళ్తున్నాయని చెప్పేసి. అప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు, మీకోసం వచ్చారని చెప్పేసి. ఒక్కసారిగా 10ల సంఖ్యలో వచ్చినటువంటి పోలీస్ కార్లన్నీ సైరన్ మోగిస్తూ ఆవిడికి ఈ వీడ్కోలు సమాచారం అయితే అందించారు. అంటే ఆవిడకి ఒక సందేశం అయితే అందించడం జరిగింది. సో అది విన్న తర్వాత ఆవిడ చాలా భావోద్వేగానికి గురయ్యారు. మరి అంతే కదా, 40 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే, వాళ్ళు రోజు చూసేటువంటి వెహికల్స్ అయినా సరే, ఆవిడకి ఒక్కసారిగా ఈ విధంగా ఆవిడకి వీడ్కోలు చెప్పేటప్పటికి చాలా భావోద్వేగానికి గురయ్యారు. అలాగే అధికారులు కూడా ఈ విధంగా హ్యాపీ సెండ్ ఆఫ్ ఇవ్వడంతో వాళ్ళకి కూడా ఆనందం కలిగింది. ఆవిడ కూడా సంతోషించారు. దీనికి సంబంధించిన వీడియో ఉంది, ఒకసారి ఆ హ్యాపీ మూమెంట్స్ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి. Nothing's happening in here. What's wrong? Let's go see. Don't make me cry. Don't make me cry. Communications Officer Nancy Mackey, I need 25034. On behalf of the men and women of the Palm Beach County Sheriff's Office, we would like to congratulate you on your retirement after a combined 40 years of service between the Green Acres Police Department and the Palm Beach County Sheriff's Office. We wish you all the best in retirement. You will always be a part of the PBSO family. Congratulations, Nancy. We wish you the best. Is that Abby?
అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 265 రూపాయల 60 పైసలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా తగ్గింది. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121 ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 18 దినార్ల 350 పిల్స్గా ఉంది. సో నిన్నటికి ఇవాళకి సుమారుగా ఒక 150 పిల్స్ వరకు తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 18 దినార్ల 826 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. మన భారతదేశానికి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందించిన సమాచారం మేరకు నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 99 కొత్త కరోనా కేసులు నమోదై 108 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరి కరోనా కారణం చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 1896 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. ఎవరైతే ఖాదీ మకామా కలిగి ఉంటారో అలాంటి డ్రైవర్ కావాలని చెప్పి చెప్తున్నారు. 250 దినాలు జీతం ఉంటుందని చెప్తున్నారు. రోజుకి 12 గంటలు డ్యూటీ ఉంటుందంట. ఖైతాన్ ప్రాంతం నుంచి ముత్లాకి మనుషులు తీసుకెళ్ళడానికి కావాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నాకు ఇస్తున్నాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అంటే దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటే అవన్నీ కనుక్కొని అప్పుడు మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.